హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక చిన్న ఫ్రాంక్ వీడియో చేయాలనుకుంటున్నాను. అది ఎందుకంటే మొన్న శ్రీకాంత్ సార్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. మా తెలుగు సార్కి బాబు పుట్టాడని చెప్పేసి. సో చూడడానికి వస్తాను అని చెప్పేసి ఇంతవరకు రాలేదు. సో ఒక చిన్న నాకు ఎలా అయితే జలకిచ్చిండో శ్రీకాంత్ సార్కి కూడా ఒక చిన్న జలకిస్తాను, చూద్దాం. సో ఇక్కడ శ్రీకాంత్ సార్ యొక్క ఆఫీస్ రూమ్కి వచ్చాను. సో సార్ అయితే లేరు ఇక్కడ, చూద్దాం. సార్ని పిలుద్దాం. పిలిచిన తర్వాత ఇక్కడైతే నేను సీక్రెట్గా ఇక్కడ మన వీడియో ఆన్ చేసి పెట్టేస్తాను. వచ్చినాక సార్తో ఏ విధంగా ఎలా చేయాలో సార్ని నాకు ఎలా అయితే జలకిచ్చిండో నేను కూడా అలానే ఇస్తాను. చూడండి, మీరు ఇలా పెట్టేస్తున్నాను సీక్రెట్గా, తెలియకుండా. ఓకే, రైట్. సార్ టీచర్ సార్ వాళ్ళు లేరా? సార్ టీచర్ సార్ లేరా? ఎడ్విన్ లేరా? ఆఫీస్ రూమ్ సార్. ఏం సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పు ఎట్లా బాబు పుట్టిండు, పార్టీ లేదు. దాని గురించి అందుకే వచ్చాను సార్, మాట్లాడదామని. ఎటువైనా వింటోళ్ళు అసలు బాబు పేరెంటల్ లీవ్ అంటే నాకు ఇచ్చేసి మా అంటే ఒక 2 రోజులు తీసుకుంటారు, 3 రోజులు తీసుకుంటారు. నువ్వేందా 4-6 రోజులు తీసుకున్నావు పేరెంటల్ లీవ్. ఆపరేషన్ అయింది కదా సార్. ఓకే, బాబు ఓకే. నేను యాక్చువల్ వద్దాం అనుకున్నా హాస్పిటల్ కి. చూస్తా ఇక మీరు వస్తా అని చెప్పేసి రాలేదు కాబట్టి నేను కూడా ఇక బాబుకి కొంచెం జాండీస్ వచ్చినాయి సార్. సో జాండీస్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. రోజు ఎండలో చూయించడము, సిరప్ వేయడము. సో మా మిస్సెస్కి సర్జరీ అయింది కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే బాబు అయితే బాగున్నారు సార్. యాక్చువల్లీ అదే చెప్దామని వచ్చాను. మేడం కూడా లేరు కదా. నేను స్కూల్ రావడం కాదు సార్, స్కూల్ నెక్స్ట్ ఇయర్ నుంచి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి వద్దామని ఇక వరంగల్ వెళ్ళిపోతాం. అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా. సో వరంగల్ వాళ్ళని అక్కడ చూసుకోవడానికి ఎవరున్నారు సార్? నేను ఒకనే కదా ఇంట్లో. ఇక్కడ ఉంచితే ఇక కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వెదర్ ఒకటి. సో విలేజ్కి వెళ్తే కొంచెం మంచి చెడు హాస్పిటల్లో చూయించుకోవచ్చు. ఇక్కడైతే విలేజ్ లో తక్కువ ఉంటాయి కదా సార్. గాంధీలో పుట్టిన మనం అప్పుడంటే ఇక సర్జరీ కాబట్టి పెద్ద ఇష్యూ కాబట్టి గాంధీలో తీసుకోవాలి. చిన్న వాటికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా సార్. అక్కడ గంటలు నెలలు రోజులు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఎప్పుడు పడితే అప్పుడు లీవ్ ఇయ్యరు, మళ్ళీ ఇబ్బంది. లీవ్ ఇయర్ అంటే ఇప్పుడు జూన్ జనవరి లేకపోతే అందుకే కదా సరే మాట్లాడదామని. తెలుగు ఇప్పుడు ఇంకా ఇంటర్నల్ మార్క్స్ చేస్తారు, తెలుగు ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? 10th క్లాస్ పూర్వలు ఏం చేస్తారు? ఆల్రెడీ ఫస్ట్ లాంగ్వేజ్ పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇదేం సడన్ గా అట్లా కాదు కదా. 2 months సరిగా కొంచెం అప్పుడు కాదయ్యా బాబు, ఇదే ఇంపార్టెంట్. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లోనే మనకి ఇప్పుడు ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చేసింది. మార్చి 23 తారీఖు నుంచి ఎగ్జామ్లు. అంటే మా అంటే 2 నెలలు సంక్రాంతి 2 నెలలు ఉన్నాయి. ఈ టైంలో లేకపోతే తెలుగు ఎట్లా పాస్ అవుతారు? వాళ్ళు ఏం చదువుతారు? నువ్వే ఇంకా క్లాస్ టీచర్, 10th క్లాస్ టీచర్ సార్. అట్లా అని కాదు కానీ అంటే హెల్త్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి కదా, ఫ్యామిలీని కూడా. వాళ్ళు ఏమంటున్నారు రోజు, అందుకే నేను రావట్లేదు. వాస్తవానికి అయితే నేనేదో బాబు కదా 1 week అటు హాస్పిటల్ తిరిగేది ఉంటా నేను అనుకుంటుంటే నువ్వు మొత్తానికే చేసేపోతే పిచ్చిలేస్తున్నాను. నీకేమో అట్లా కాదు, కుదరదు. అట్లా కాదు. ఏంటది మార్చి 23 తారీఖు నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి వాళ్ళ పిల్లలకి. తెలుగు లాంగ్వేజ్ ఎంత అయిపోయింది కదా సార్. నేను కదా అట్లా అంటే ఎట్లా సరే. అంటే అక్కడే పోతే ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది. అవునయ్యా, మమ్మీ ఉంది, వాళ్ళు ఉంటారు. మమ్మీకి కూడా చేత కాదు కదా సార్. అవును భయ్, ఇప్పుడు ఎగ్జామ్లు అయ్యేంత ఉంచుకో 2 నెలలు, తర్వాత హాలిడే ఎట్లా వస్తాయి కదా 2 నెలలు పోయి ఊళ్ళో ఉండేసిన 2 నెలలు. అదే 2 నెలలు విలేజ్ కి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నాం. వద్దు సవాలే పిచ్చిలే. నాకు హోమ్ తెప్పియకు నువ్వు. అట్లాంటి బాబు కొట్టి ఎంజాయ్ చేసుకో మంచిగా లైఫ్. నాకు హోమ్ తెప్పియకు. మళ్ళా కాదు అంతే. మజాకే సార్ చెప్తున్నా. అందుకే వచ్చి కలిసే వచ్చి మాట్లాడదాం అనుకున్నాను. అట్లా కాదే కాదు. నువ్వేమనుకోకు. నేనేంటి
చాలా కష్టమైంది అసలు అక్కడ. నువ్వు క్లాస్ టీచర్, 10th క్లాస్ టీచర్ నువ్వు ఇంకా లీవ్ ఇవ్వడం కాదు సార్, స్కూల్ మానేస్తా అంటున్నా నేను. ఇదే స్కూల్ మానేస్తా, మళ్ళీ జూన్ నుంచి వస్తాను. ఏమనుకో అట్లాంటి నువ్వు అన్ని పిచ్చి పిచ్చి పెట్టుకోకు. నాకు పిచ్చి లేపక ముందే మనకి ఈ లాక్డౌన్ తర్వాత పోరగాళ్ళు అస్సలు అవుతలేదు. ఇప్పుడు సెట్ అవుతారు అందరు పిల్లలు. ఈ టైంలో వెళ్ళిపోతే 10th క్లాస్ ఎవరమే నేను పోయి తీసుకోవాలి, మేడం పోయి తీసుకోవాలి, టీచర్ పోయి తీసుకోవాలి నీ క్లాస్ ని. నువ్వు అంత టీచర్ అయ్యండి, టీచర్ అండి, నువ్వేట్లా చేసి ఎట్లా కరెక్ట్ గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా సార్. నేను పోతున్నా, నువ్వు అయితే స్కూల్కి రావాల్సిందే కంపల్సరీ. ఏమనుకోకట్టారు మరి. ప్లీజ్ సార్ 2 months ఇక ఫ్యామిలీ ఇష్యూస్ ప్రకారంగా నేను తీసుకుంటా. నాకు మా మదకాలకు నువ్వు 10th క్లాస్ టీచర్ అయ్యా నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు? ఇంకా నువ్వు అన్ని సబ్జెక్ట్స్ సమన్వయం పరచుకోవాలి, అందరి సబ్జెక్ట్స్ నువ్వే చెప్పాలి, టీచర్లకు అందరికి సబ్జెక్ట్ పోర్షన్స్ అయినా లేదా నువ్వే చూసుకోవాలి, వాళ్ళు ఏం చదువుతారో చూసుకోవాలి. అది కాకుండా 8th 9th 10th తర్వాత నువ్వు అన్ని దగ్గర ఉండి నువ్వే లేకపోతే లాస్ట్ మూమెంట్లో ఎవరు చేసి చెప్పని. ఇప్పుడు ఒక పని చేయి, ఎవరైనా తెలుగు టీచర్ పెట్టేసుకో, నీ లెక్కనే ఉండాలి సేమ్, నీ లెక్కనే సామెతల్లో చెప్పినట్టు మనిషిని పోలిన మనిషి 7 ఉన్నట్టు. నువ్వు మనిషి పోయిన మనిషి 7 మంది పెట్టకూడదు. నా లెక్క అంటే నీ లెక్క ఉండటం కాదు, ఒక మంచి తెలుగు టీచర్ టైం పెట్టు. మరి దొరుకుతారు ఎప్పుడు ఏమన్నా మజాకాడ నిజం చెప్తున్నా. రేపు సండే రోజు వెళ్ళిపోతున్నాం, సండే రోజు రేపు వెళ్ళిపోతున్నాం సార్ మేము. లేదు ఎవరు చెప్పారు? మీ భార్యకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఒకసారి అటెండ్ పోతారు చెప్పకుండా. మా భార్యకి చెప్పి జాయిన్ అయినా సార్ నేను. అట్లా కాదు, మీ భార్యకి చెప్పి జాయిన్ అయినా అంతే కానీ పోవడం అయితే కాదు సార్. ఏమనుకోకు, నేను ఇవ్వలేను. మేడం కూడా ఒప్పుకోను, నేను కూడా ఒప్పుకోను, ఎక్కడ పోయేది లేదు. మా బాబు ఇప్పుడు చాలా మంది పిల్లలు పుడతారు, చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నీకు నీ బాబు ఎంత ఇంపార్టెంటో అంతమంది 10th క్లాస్ పిల్లలు కూడా నీకు ఇంపార్టెంట్. పోయేది సమస్య లేదు. నువ్వు పోతా అంటే నేను పోనిచ్చటోని కాదు, నువ్వు పోయేటోని కాదు. నేను మళ్ళీ చెప్తాను, నాకు పిచ్చి లేపకు, అర్థమైందా? పిచ్చి ఏముంది సార్, నిజం చెప్తున్నారు. అదే మనం క్లోజ్ గా ఉన్నాం కాబట్టి నేను చెప్పడానికి వచ్చిన సార్, లేదంటే చెప్పకుండా చెప్పతావా? పద్ధతేనా అది? యాక్చువల్లీ అట్లనే అనుకున్నా సార్. నాకైతే తెలియదు, నాకు అవన్నీ చెప్పొద్దు, పిచ్చి పిచ్చి రకాలు చేసిన అంత సీన లేదు. ఇట్లా కాదు ఇక కాదంటే పిల్లల్ని ఏం టెన్షన్ పెట్టుకోవా నువ్వు ఈ టైంలో? అదే ఎగ్జామ్ ఉంటావు, నాకు టెన్షన్ పెట్టుకున్నావు. నువ్వు ఇంకా సీనియర్ మోస్ట్వి, నువ్వు అన్ని చూసుకోవాల్సింది పోయేసి ఇప్పుడు నేను మానేసా దాన్ని వెళ్ళిపోతా అంటే ఎట్లా నడుస్తా స్కూల్? ఎవరు సార్ 10th క్లాస్ పిల్లల్ని? నేను వెళ్ళిపోతున్నా, నాకు సంబంధం లేదు. మేడం కూడా నువ్వే చెప్పుకో, ఏమన్నా చేసుకో, నా వల్ల కాదు. ఎట్లా సార్, ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా సార్. ఫ్యామిలీ ఇష్యూస్ కాదు, ఏముంటాయా ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పు. బాబు పుట్టి సంతోషంగా ఉండాలి, స్కూల్కి పుట్టంగానే అయిపోయిందా సార్? రోజు నైట్ జాగారం చేస్తున్నాం, డే టైంలో పడుకొని. ప్రతి ఒక్కళ్ళకి అట్లే ఉంటది పోయి. రాత్రి జాగారం చేయాల్సింది అంటే అట్లా రాత్రి జాగారం చేస్తే ఊరికి వెళ్ళిపోతా. ఊళ్ళో జాగారం చేయవా? ఇక ఊర్లో అంటే ఏం పని ఉండదు కదా సార్, మంచిగా హాయిగా ఉండొచ్చు ఇంట్లో. సీరియస్ నన్ను సీరియస్ కానివ్వకు. ఇప్పటికే తల తిరుగుతుంది 2-3 రోజుల నుంచి. నా టెన్షన్ నేను ఉంటున్నా. పిచ్చి పిచ్చి రకాలు నేనైతే రాను సార్ మండే నుంచి. బాగుండదు చెప్తాను, రా అంటే మాత్రం బాగుండదు. నేను రాను సార్. నేను మామూలుగా ఏదో ఫ్యామిలీ లెక్క ఉన్నాం కాబట్టి చెప్పడానికి వచ్చిన. ఫ్యామిలీ వెళ్ళకపోతే అట్నే వెళ్ళిపోతుండే, ఇంత అస్సామే చెప్పకుండా వెళ్ళిపోతుండే సార్. మజాకాడుతున్నావా? మజాకేముంది సార్, నిజం చెప్పడానికి వచ్చిన, లేదంటే స్కూల్కి రాకపోతుండేనా సార్. ఇంకో మీరు ఇచ్చిన మార్కర్ కూడా ఇవ్వడానికి వచ్చేసిన నేను. ఎందుకు మార్కర్ తీసుకొని నేనేం చేయాలి? ఇక మీరు ఇచ్చారు కదా సార్ మార్కర్, మళ్ళీ తీసుకోపోయారు మార్కర్ తీసుకోపోయారు అంటారని. వద్దు కానీ. సో చూసారా ఫ్రెండ్స్, సార్కి ఏ విధంగా మన ఫ్రాంక్. సో కెమెరా చూడండి, అక్కడ మీకు తెలియకుండా కెమెరా పెట్టేశాను చూడండి. అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినా కనబడకుండా, నాకు కనబడ కెమెరా పెట్టినా. ఏంటి యాక్చువల్ ఒక్క నిమిషం, ఏంటది? మామూలుగా ఒక చిన్న ఫ్రాంక్ చేద్దామని. మీ రియాక్షన్ ఎలా ఉంటది ఏంటిది అనేది. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మమ్మల్ని వదిలేం వెళ్ళాడు. నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నా. మంచి కష్టాల టైంలోనే మాతో ఉన్నాడు లాక్డౌన్ లో. లాక్డౌన్ లో అందరు వెళ్ళిపోయినా కూడా ఈయన మన వీడియో చెప్పి నేను ఉన్నాడు. నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నా, ఎందుకో మజాకాడుతూ అనుకున్నాను. కానీ చాలా మజాకులు మాత్రం ఆడతాడు ఎప్పుడు. కానీ వీడియో పెట్టి మరి ఇంత మజాకాడుతూ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. 100% నాకు నన్ను ఒక 2-3 నిమిషాలు ప్రాంక్ చేసినావు, నా పైన నా మైండ్ బ్లాక్ చేసినావు కదా బిడ్డ. నీకు మంచి ప్రాంక్ చేస్తా, నీ కళ్ళలో నీళ్ళు చూస్తా ఖచ్చితంగా. ఫ్రెండ్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.
నా ఏమంటారు బద్లా ఉంటది తెలుగు సార్ పైన ఖతర్నాక్ బద్లా వీడియో ఉంటది, చూస్తూ ఉండండి. కంటిన్యూ.